అందరికీ నమస్కారం. నేను ఏం సంగతుల నుండి రాధ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పరిస్థితి గురించి శాంతంగా, స్పష్టంగా మరియు నిజాయితీగా మాట్లాడుకుందాం. చాలామందికి సందేహాలు ఉన్నాయి. చాలామంది భావోద్వేగంగా స్పందిస్తున్నారు. అందుకే స్టెప్ బై స్టెప్గా విషయం అర్థం చేసుకుందాం. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెద్ద స్థాయి దాడులు జరిగాయి. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మరణించారు. ఇది చాలా పెద్ద సంఘటన. ఎందుకంటే సుప్రీం లీడర్ అనేది కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఇరాన్లో ఆయన ఒక మతపరమైన అధికారం కూడా. ఇది అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. భారతదేశంలో కొంతమంది ముస్లింలు, ముఖ్యంగా షియా కమ్యూనిటీకి చెందినవారు బాధగా ఫీలవుతున్నారు. ఎందుకు అంటే వారి కోసం ఇరాన్ సుప్రీం లీడర్ కేవలం మరో దేశ నాయకుడు కాదు, ఒక మత పండితుడు, ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి, పాశ్చాత్య శక్తులకు వ్యతిరేకంగా నిలిచిన ప్రతీక్, అంతర్జాతీయ ముస్లిం అంశాలపై గొంతుకగా భావించిన వ్యక్తి. అందుకే వారి బాధ యుద్ధాన్ని సమర్థించటం కాదు, అది ఒక భావోద్వేగ మరియు మత సంబంధమైన అనుబంధం. మనకు గౌరవమైన ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరణిస్తే ఎలా బాధపడతామో అదే భావన. ఇంకా చాలామంది భారతీయ ముస్లింలకు మరో భయం కూడా ఉంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం పెరిగితే అమాయక ప్రజలు ఎక్కువగా బాధపడతారు. ఇస్లామిక్ దేశాల్లో అస్థిరత పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు మైనారిటీలపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి చాలామందికి ఇది రాజకీయ విషయం కాదు, భావోద్వేగ విషయం. అదే సమయంలో హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఎవరికైనా ఒకే కోరిక, శాంతి. సుప్రీం లీడర్ మరణం తర్వాత ప్రస్తుతం తాత్కాలిక నాయకత్వం ఉంటుంది. తర్వాత కొత్త సుప్రీం లీడర్ని ఎంపిక చేస్తారు. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే, కొత్త నాయకుడు ప్రతీకారం ఎంచుకుంటారా లేక చర్చలు, శాంతి మార్గాన్ని ఎంచుకుంటారా? ముందు 3 అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ బలంగా ప్రతిస్పందించవచ్చు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగించవచ్చు. లేదా ప్రపంచ నాయకులు శాంతి చర్చలకు ప్రయత్నించవచ్చు. తదుపరి కొన్ని వారాలు చాలా కీలకం. చాలామంది అడుగుతున్నారు, ఇది వరల్డ్ వార్ 3నా? ప్రస్తుతం కాదు. వరల్డ్ వార్ జరగాలంటే రష్యా, చైనా వంటి పెద్ద దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొనాలి. అది ఇంకా జరగలేదు. కానీ పరిస్థితి మాత్రం సీరియస్గానే ఉంది. ఇప్పుడు మీకో ప్రశ్న. నాయకులు పోరాడితే ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది? సైనికులకా లేక సాధారణ ప్రజలకా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. గౌరవంగా చర్చిద్దాం. మతం మనసులను కలపాలి. రాజకీయాలు ప్రాణాలను కాపాడాలి. యుద్ధం మానవత్వాన్ని నాశనం చేయకూడదు. ప్రపంచ రాజకీయాలను మనం నియంత్రించలేము, కానీ మన స్పందనను మాత్రం నియంత్రించగలం. ద్వేషాన్ని పంచకండి, భయాన్ని వ్యాప్తి చేయకండి. అవగాహనను పెంచండి. శాంతంగా ఉండండి. సమాచారం తెలుసుకోండి. మానవత్వంతో జీవించండి. ధన్యవాదాలు.